విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింహాచల అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశించారు. దర్శన టికెట్లను కనీసం 3 రోజులకు ముందే అందుబాటులో ఉంచాలి. చివరి నిమిషంలో జారీ చేయడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రింట్ చేసిన టికెట్లు పంపిణీ లెక్కగా పక్కాగా ఉండాలన్నారు. అంతరాలయ దర్శనాన్ని గంటలకే పరిమితం చేయాలి. అధిక ధర టికెట్లు కొనుగోలు చేసిన వారికి క్యూ లైన్లలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా స్పష్టం చేశారు. ఒక అకౌంటబిలిటీకి ఆయన ముందు రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు కాబట్టి అన్ని స్మూత్గా అవుతాయి అనుకుంటున్నాను. నాకు ఉన్న అనుభవం ప్రకారం నేను గతంలో 14 to 19 మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే కమిషనర్ గారు రామచంద్రమోహన్ ఉన్నారో అప్పుడు ఆయన ఇక్కడ యువగా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కొంచెం మనకి ఈ చందనోత్సవం మనకి ఇంపార్టెంట్ సింహాచలానికి ఇయర్ మొత్తం మీద కూడా 2 అకేషన్లు, ఒకటి చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. మిగతా టెంపుల్స్ లాగా మనకి ఎవ్రీడే క్రౌడ్ ఉండదు. ఒక హాలిడేసో సాటర్డేనో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ రోజు ఒక 10,000 20,000 ఉంటారేం కానీ బట్ అదర్వైజ్ రెగ్యులర్గా క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. ఈ 2 అకేషన్లకి మోర్ దెన్ 1,00,000 అంటే అప్పటికప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయలేం. కాబట్టి ఈ 2 ఫెస్టివల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనకి ఎంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆయనకి అప్పుడు రామచంద్రమోహన్ గారు అక్కడ యువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అయితే సెకండ్ ఇయర్ నుంచి అందరం కలిసి మాట్లాడి ఆ హోల్డింగ్ ఏరియా లాంటిది క్రియేట్ చేయటం అని కొన్ని మనం ఈ క్యూ లైన్స్ పెంచడం తర్వాత ఇవన్నీ పెంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా స్మూత్గా అది జరిగిపోయింది. మొన్నే మనకి ఫస్ట్ టైం ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు డిస్కస్ చేసినట్టుగా ముందు దర్శనం అది చందనం తీసిన తర్వాత ఫస్ట్ దర్శనం ఇస్తారు కాబట్టి మనం ఎప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఎర్లీగా రమ్మన్నా వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఇబ్బంది లేదు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ సర్కిల్ పరిధిలో దొంగతనాల నివారణకు ప్రజలు